జిల్లాలోని సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న 13,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచాలని ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు తీరందాస్ సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 14ను అమలు చేయాలని కోరారు. శనివారం తమకు వేతనాలు పెంచాలని కోరుతూ విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాడిన ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. తక్షణమే జీవో నెంబర్ 14ను అమలు చేసి ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కోఆర్డినేటర్ సిఆర్పీలందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. చాలని వేతనాలతో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవనం దుర్భరంగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే వేతనాల పెంపును అమలు చేయకపోతే సంబంధిత కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దారా వెంకన్న, ఎండి అజీం, వెంకటకృష్ణ, శ్రీధర్, మధుసూదన్ రెడ్డి, ప్రసాద్, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్న వారికి జీవో నెంబర్ 14ను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీవో నెంబర్ 14ను అమలు చేయకపోవడం వల్ల మా యొక్క కుటుంబాలన్నీ వీధిన పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి సుమారు 13,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీవో నెంబర్ 14ను అమలు చేసి వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయేతర సిబ్బంది, అకౌంటెంట్, డే వాచ్మెన్ కావచ్చు, నైట్ వాచ్మెన్ కావచ్చు, తర్వాత ఇంకా ఇతర సిబ్బంది ఇంతవరకు వేతనాలు పెంచడం లేదు. ఆ అకౌంటెంట్లకు ఉన్న అయ్యే 10,000 నడుస్తుంది. బంగారు తెలంగాణ అన్నప్పుడు అందరూ సమానంగా చూడాలి. డిగ్రీ లెక్చరర్లు పెంచేశారు. ఈ విధంగా చూస్తే వీఆర్ఓలకు పెంచారు. ఆ తర్వాత పోతే ఆశా వర్కర్లకు పెంచేశారు. అందరు పెంచుకుంటూ పోతున్నారు. విద్యా వ్యవస్థలో ఉండి మేము తెలంగాణ రాకపోతే మేము అందరు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేశాం. సర్వశిక్షలో ఇలా పనిచేస్తున్న ఎంఎస్ కోఆర్డినేటర్ కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, వీళ్ళందరితో పాటుగా కేజీబీలో పనిచేస్తున్న ఎస్ఓలు, సిఆర్టీలు అందరూ కలిపి అందరు జీతాలు పెంచితే అదే బంగారు తెలంగాణ అనుకుంటాము.